తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ ఐజీ ప్రభాకర్ రావు ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారు. దీంతో ఇవాళ ఆయన్ను సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ వీడియోగ్రఫీ చేయనున్నారు అధికారులు. ఇక సిట్ విచారణకు హాజరు కానున్నారు ప్రభాకర్ రావు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చూసుకునే అవకాశం ఉంది. ఇందులో మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు నిన్న అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావుని విచారిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు అటు ఏసీపీలు, డిఎస్పీలని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ చేశారు. వారిని కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలో తీసుకొని విచారించి అనేక ఆధారాలు కూడా సేకరించారు. ఇందులో ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు, అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్న వీరందరి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకునే నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి కంటెస్టల్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈరోజు ప్రభాకర్ రావుని కూడా సుదీర్ఘంగా అటు పోలీసులు సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు చాలా మంది ప్రతిపక్షాల నేత ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ప్రభాకర్ రావుపై ఉన్నాయి. కాబట్టి ప్రభాకర్ రావుని విచారిస్తే ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు భావిస్తారు. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా క్లియర్ చెప్పింది ప్రభాకర్ రావు విచారణకు హాజరు కావాలి, కానీ ఎలాంటి అరెస్టు చేయడానికి వీల్లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే అతనికి హైదరాబాద్ తీసుకురావడం కోసం ఇప్పటికే పోలీసు అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు, అటువైపు చాలా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికే నాంపల్లి కోర్టులో ప్రభాకర్ రావుపై NBW వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ కావడం జరిగింది. ఇక ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు మరి హాజరు అవుతారా లేదా మరికొంత సమయం తీసుకుంటారు. ఎందుకంటే నిన్న మొత్తం కూడా జర్నీ చేసి వచ్చింది కాబట్టి ఈరోజు మరి 11 గంటలకు విచారణకు హాజరవుతారని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు విచారణకు హాజరైతే అతని వీడియోగ్రఫీ అంటే అతని యొక్క స్టేట్మెంట్ మొత్తం కూడా ఈరోజు పోలీసులు వీడియోగ్రఫీ చేసే అవకాశం ఉంది. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరు ప్రమేయం ఉంది, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరి ఆదేశాల మేరకు మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఈ అన్ని ప్రశ్నలపై కూడా పోలీసులు అటు ప్రభాకర్ రావుని ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, అదేవిధంగా ప్రణీత్ రావు కావచ్చు, వీరందరూ కూడా ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తున్నారు. కాబట్టి మరి ఈ విషయంలో ప్రభాకర్ రావు అంతిమంగా అతను ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి మరి ప్రభాకర్ ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకుని మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సునీల్, అంటే వన్స్ విచారణ స్టార్ట్ అయ్యాక ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఈ రోజు విచారణలో ప్రభాకర్ రావు నుంచి సాటిస్ఫైబుల్ ఆన్సర్స్ రాకపోతే మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతను విచారించి అతను ఒక స్టేట్మెంట్ నమోదు చేసుకుంటూనే ఈ కేసులో పూర్తిగా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రభాకర్ రావు ఈరోజు 11 గంటల ప్రాంతంలో సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. నిర్ణయం మనం చూసాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రభాకర్ రావు చేరుకున్నారు. కాబట్టి ఈరోజు మరి కాసేపు సిట్ అధికారుల ముందు ప్రభాకర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.